నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. వైశాఖ మాసమంతా చాలా విశేషమైన రోజులున్నాయి, కానీ మనలో చాలామంది ప్రత్యేకంగా అక్షయ తృతీయ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. మరి అక్షయ తృతీయ 19, 20 తారీఖు. ఈరోజు బంగారం కొంటే మంచిదా, అసలు కొనకూడదా, కొంటే ఏ టైంలో కొనాలి, ఏమైనా దాన ధర్మాలు ముఖ్యంగా ఈరోజు చేయాల్సి వస్తే ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఇలాంటి వివరాలన్నీ మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్. అక్షయ తృతీయ 19, 20 తారీఖు. ఆ తర్వాత అక్షయ తృతీయ మొత్తం అసలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ ముఖ్యంగా వెయిట్ చేస్తుంటారు. పొలవమని అంతైనా ఇంతైనా బంగారం కొనుక్కోవాలని. ఇక ఈరోజు ఏ రేట్ ఎంతున్నా, షాపులు ఎంత రష్ ఉన్నా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటారు. అసలు బంగారం కొనాలా, కొనకూడదా, ఈ ప్రస్తావన ఎక్కడైనా మన పురాణాల్లో ఉందా? అసలు అక్షయ తృతీయ రోజు మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? మీరైతే అక్షయ తృతీయకి ఎప్పుడైనా దానాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఈ దానం చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు కదా గురుగారు. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకు వీక్షించే ప్రేక్షకుల్లో కూడా ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందమ్మా పండుగల విషయంలో చూస్తే. ఈ అక్షయ తృతీయ కూడా చాలా మటుకు 19వ తారీఖు చేసుకోవాలా, 20వ తారీఖు చేసుకోవాలా అనే యొక్క మీమాంస ఉంది. ఎందుకు లేని కన్ఫ్యూజన్ ఈ మధ్య ప్రతి పండగకి ఎందుకు గురుగారు? మీరు గమనించుకుంటే కరోనా నుంచే ఈ రకమైన సమస్యలు. కరోనా ముందుకు ఇటువంటివి ఏమీ లేవు. కరోనా తర్వాత అంటే ఈ యొక్క కాలగమనంలో తిథులు మనం ముఖ్యంగా ప్రేక్షకులు ఒక్కసారి అర్థం చేసుకోవదలసినటువంటిది, మన సాంప్రదాయము డేట్ ప్రకారం చేసుకునేది కాదు. మన సాంప్రదాయము తిథులతో కూడుకున్నటువంటిది. పంచాంగము తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి తిథి ప్రవేశము ఆ యొక్క సంబంధించిన సిద్ధాంత రీత్యా ఒక్కొక్కసారి 23 గంటలు ఉంటుంది తిథి, 24 గంటలు ఉంటుంది, 25 గంటలు ఉన్న సందర్భం కూడా ఒక్కొక్కసారి కలుగుతుంటుంది కాల అతిక్రమణం చేత. కాకపోతే మనకున్నటువంటిది ఈ యొక్క 19వ తారీఖు రోజున ఉదయం 10:38 వరకు విధియ తిథి ఉండి, తదనంతరం తదియ తిథి వస్తుంది. తెల్లవారి తదియ 7:28 వరకు దృగ్గణిత పంచాంగం ప్రకారము, పాత గణిత పంచాంగం ప్రకారం చూసుకుంటే 11 గంటల వరకు 20వ తారీఖు రోజున ఉంది. కాబట్టి చాలామంది ఏంటనంటే రోజులో ఎక్కువ రోజు, అంటే నేను గమనించింది ఏంటంటే రోజులో ఎక్కువ రోజు ఉంది కాబట్టి 19వ తారీఖునే అక్షయ తృతీయ అని చెబుతున్నారు. కానీ వాస్తవానికి సిద్ధాంతరీత్యా చూసుకుంటే ఈ యొక్క అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున జరుపుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతము. కాబట్టి ప్రేక్షకులు కూడా దీని మీద ఇంకా మీమాంసాలు అనేటువంటి లేకుండా 20వ తారీఖు రోజునే అక్షయ తృతీయ చేసుకోవాలి. ఏ సమయం వరకు ఉంది గురుగారు? అంటే దృగ్గణితం ప్రకారం ఉదయం 7:28 వరకు, అదే పాత గణిత పంచాంగం ప్రకారం 11 గంటల వరకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చవితితో కూడుకున్నటువంటి తదియనే మనం అక్షయ తృతీయ అనేది మనకు చెప్పబడి ఉంది. పైగా ధర్మసింధు ప్రకారం చూసుకున్న సూర్యోదయం అయిన తర్వాత ఎక్కువ కాలము వ్యాప్తము ఈ యొక్క 20వ తారీఖు రోజునే ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ 20వ తారీఖు రోజునే చేసుకోవాలి. చాలామంది ఎందుకు 19వ తారీఖు రోజున చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక భేదం అనేటువంటిది ప్రేక్షకులకు తెలియాలి. పెద్దవాళ్ళకి పెట్టుకునేటువంటి పిండ ప్రధాన సమయము అపరాహ్న సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథి రోజున. కాబట్టి అపరాహ్న సమయానికి తదియ ఉంది కాబట్టి శ్రాద్ధ తిథి తదియ అని చెప్పి 19వ తారీఖు నాడు ఇచ్చారు. దాన్ని మన వాళ్ళు అర్థం చేసుకోవడం అనేటువంటిది తప్పుగా అర్థం చేసుకొని 19వ తారీఖునే తదియ, అక్షయ తదియ అని చెప్పి ఫిక్స్ అయిపోయి చాలా మటుకు క్యాలెండర్లలో అక్షయ తృతీయ అంటే 19 అని అచ్చు వేస్తున్నారు. శాస్త్ర ప్రకారము 20వ తారీఖు రోజునే జరుపుకోవాలి. ఇది ధర్మసింధులో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ప్రమాణము ధర్మసింధు శాస్త్రాలేనమ్మా, పురాణాలే. పైగా మనకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటిది రాత్రి వ్యాప్తంగా గౌరీ అమ్మవారిని పూజ చేసేటువంటి విధానము తదియ రోజున. కాబట్టి 19వ తారీఖు రోజున గౌరీదేవి పూజ త్రిలోచన వ్రతం అనేటువంటిది 19వ తారీఖు రోజున చేసుకోవాలి. కానీ అక్షయ తృతీయ సందర్భంగా చేసుకునే
ఏదైనా పండుగ ఏదైతే ఉంటుందో అది 20వ తారీఖునే ఈ సంవత్సరం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా మీరు అడిగారు బంగారం కొనవచ్చా, బంగారం కొనాలా, అసలు ఏం చెయ్యాలి, దానాలు ఏం చెయ్యాలి అంటే ప్రశ్న అయితే క్లియర్ గురుగారు. 20వ తారీఖే అక్షయ తృతీయ. క్లియర్, రైట్. ఓకే. పైగా ఈసారి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటేనమ్మా, అక్షయ తృతీయ మనకు చెప్పబడినటువంటి ఏంటంటే రోహిణీ నక్షత్రంతో కూడుకొని సోమవారము కానీ బుధవారము కానీ వస్తే అది దుర్లభము, అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు. అయితే ఈ యొక్క రోహిణీ నక్షత్రం అనేటువంటిది అక్షయ తృతీయగా చెప్పబడే 20వ తారీఖు రోజున ఉంది. ఆ రోజున సోమవారం అయింది. ఎంత విశేషము. కాబట్టి దుర్లభమైనటువంటి అక్షయ తృతీయ రోజున మనకు శాస్త్రం ప్రకారము దానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, పెద్దల కోసం తర్పణాది కార్యక్రమాలు, ఇది పిండరహితముగా శ్రాద్ధ కార్యక్రమం చేయమని, అనగా పిండ ప్రదానాలు కాకుండా శ్రాద్ధ కార్యక్రమం చేయమని చెప్పి మనకు ఈ యొక్క అక్షయ తృతీయ రోజున చెప్పబడింది. కానీ ఎక్కడా కూడా బంగారం కొనుక్కోండి అని చెప్పి చెప్పబడలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు అసలు? ఇది వ్యాపారుల కోసం, వాళ్ళ యొక్క సేల్స్ పెరగడం కోసం బంగారం తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం అక్షయం కాబట్టి గ్రామ్ బంగారం తెచ్చుకుంటే అది గుడ్లు పెట్టి కిలో బంగారం చేస్తుంది అని చెప్పి మన వాళ్ళ యొక్క ఆలోచన, అంతే తప్ప ఎట్లా అవుతుందమ్మా. కాబట్టి వైశాఖ పురాణంలో చెప్పబడి ఉంది మనకు సుస్పష్టంగా దానాది కార్యక్రమాలు, దేవతా ప్రీతి కోసమే కార్యక్రమాలు చెప్పబడి ఉన్నాయి. అందుకనే ఈ అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున ఉదయం మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రములో, ఎందుకంటే అక్షయ తృతీయ అరుణాచలంలో చాలా గొప్పగా చేస్తారు. స్వామివారికి అమ్మవారి కళ్యాణం చాలా గొప్పగా జరుగుతుంది ఆ రోజు చేస్తారు ప్రత్యేకంగా. అందుకనే అరుణాచల క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి దైవ బలం అక్షయంగా ఉండాలి, ఎప్పుడూ తోడై ఉండాలి దైవానుగ్రహం. మనల్ని పరిపాలించేది పుట్టిన దారభ్యత జాతకం చూపించుకుంటే గ్రహ దశలు, అంతర్దశలు అంటే నవగ్రహాలే వస్తాయి. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం మనకు కలగాలనే ఉద్దేశంతో ఈ నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం ఇవన్నీ జరిపించి కరుంగలిమాలని శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కరుంగలిమాల అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 20వ తారీఖు నాడు ఉదయం అరుణాచల క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా బంగారం ఎందుకు కొనకూడదు, బంగారం ఎందుకు కొనకూడదు అని అంటే కొనకూడదు, అస్సలు కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి కదా గురు, బట్ అట్లా ఏం లేదు. లేదమ్మా, అక్షయ తృతీయ రోజున కాదు, ధనత్రయోదశి రోజున కూడా బంగారాన్ని కొనకూడదు. బంగారాన్ని లక్ష్మీ స్వరూపముగా మనం ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉంటుందో లేదా బంగారు విగ్రహాల్ని వాటి ఆవు పాలతో శుద్ధి చేసి పూజ చేసుకోమన్నారు, అంతే తప్ప కొనమని చెప్పలేదు. ఎందుకనంటే చాలా మంది బంగారం మీద మోజు ఏంటంటే అందరికీ ఉంటుంది, తప్పు కాదు, కానీ కలిపురుషుడు బంగారంలోనే నివసించి ఉంటాడు. జూదశాల, అలాగే మద్యపానశాల, జంతువధ జరిగే చోట, స్త్రీలని బాధ పెట్టే చోట, అలాగే ఎల్లప్పుడూ కామముతో ఉండేటువంటి వ్యక్తుల యొక్క శరీరంలో, ముఖ్యంగా బంగారంలో ఈ కలిపురుషుడు ఉంటాడు. అందుకని ఈ యొక్క బంగారం అనేటువంటిది కొనకూడదు. అన్ని రకాల వ్యసనాలు చూసుకుంటుంటే ఈ విధంగా కానీ ఈ రోజున చెప్పబడినటువంటిది ముఖ్యంగా ఒక సమయం మాత్రం గొప్పగా ఉంటుందమ్మా. ఎందుకనంటే 20వ తారీఖు రోజున 9 గంటల 43 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల మధ్య కాలంలో మిథున లగ్నం ఉంటుంది. ఈ మిథున లగ్నంలో ప్రధానంగా రవి లాభంలో, శుక్రుడు చంద్రుడు వ్యయస్థానంలో, దశమంలో గ్రహాలు. కానీ శుక్రహోర 11 నుంచి 12 వరకు ఉంది. కాబట్టి 11:15 నుంచి 11:50 మధ్య కాలంలో చక్కగా బ్రాహ్మణులకైనా కానీ అవసరమైనటువంటి నిరాశ్రయులకైనా మనకు ఏదైనా కానీ ఒక వస్త్రదానము చేయడం మంచిది. ఉదక కుంభ దానము చెయ్యాలి. లడ్డూలు, విసనకర్ర, చెప్పులు, వస్త్రము, చల్లటి వస్త్రము అంటే కాటన్తో చేసినవి, ఇవన్నీ కూడా దానం చేయమని చెప్పబడి ఉంది శాస్త్రంలో. ఇవి చేస్తే మహాపుణ్యము ఉంటుంది. ఈ ఉదక కుంభ దానము కూడా శక్తి ఉన్నవాడు, ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు అయితే బంగారు కలశం ఇస్తారు.
మామూలు మధ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వరులు, మిలియనీర్సు వెండి దానం చేస్తారు, వెండి చెంబులో దానం చేస్తారు. కొద్దిగా ధనవంతులు ఇత్తడి చెంబులు, సామాన్యమైనటువంటి ధనవంతులు రాగి చెంబు, అతి సామాన్యమైనటువంటి పేద బిక్కి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దానం చేయాలని కోరిక ఉన్నప్పుడు ఈ యొక్క మట్టి పాత్ర తీసుకొని మట్టి చెంబు తీసుకొని అందులో శుద్ధమైనటువంటి జలాన్ని నింపి పచ్చకర్పూరం, ఇలాచి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి తర్వాత అప్పుడు బ్రాహ్మణుని పిలిపించి ఆ యొక్క సంబంధించినటువంటిది ఉదక కుంభదానము, పాదుకలు, విసనకర్ర లేదా గొడుగు కూడా, మిఠాయిలు ఇవి ఇచ్చి వారికి చల్లగా గంధము కూడా దానం చేయాలి. అన్నిటికంటే ఈరోజు పెరుగన్నాన్ని దానం చేయమన్నారు శాస్త్రం. కాబట్టి బ్రాహ్మడికి దానం చేయొచ్చు, లేదా దేవాలయంలో పూజ జరిపించి పెరుగన్నాన్ని దేవాలయంలో ఇస్తే ప్రతి వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చవచ్చు. ఇవన్నీ చేయమన్నదమ్మా. ఈ రోజున వీలైతే ఒంటిపూట భోజనం చేయమని శాస్త్రం చెప్పబడింది. ఈ రోజున ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. ఎందుకనంటే క్షయము కానటువంటిది. పుణ్యం చేస్తే క్షయం కాదు, ఎలాగో పాపం చేసినా క్షయం కాదు. కాబట్టి ధూమపానము, మద్యపానము, మాంసాహారము, భోజనము, అలాగే ఇంకా చెప్పాలి అనంటే దాంపత్య జీవనం అనేటువంటిది పనికిరాదు. ఇవన్నీ నియమాలు పాటించాలమ్మా. ఇతరులని బాధ పెట్టకూడదు. ఒక వంతు ఒక చుక్క మన వల్ల వాళ్ళు కంటి నిండా నీరు కార్చినా అక్షయమైనటువంటి బాధ వాళ్ళకి కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, లేనిపోని పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. అన్నిటికంటే ఈ రోజున ప్రధానంగా ఒక పని మాత్రం వీక్షించేటువంటి ప్రేక్షకులు చేయాలమ్మా. కారణం ఏంటంటే ఈ సంబంధించినటువంటిది సాయంకాలం ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి లేదా విష్ణు ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకొని అక్కడ పూజ జరిపించుకొని బయటికి వచ్చిన తర్వాత నక్షత్రాలు, ఆకాశం కనిపిస్తాయి కదా, ఆ రోజున ఆ సమయంలో సాయంకాల ప్రదోషకాల సమయంలో చంద్రుని గనక చూస్తే ఒక నెలవంక కనబడుతుంది. అంటే ఈశ్వరుడి సిగలో, అమ్మవారి సిగలో ఏ విధంగానైతే చంద్రుడు అలంకరించి ఉంటాడో ఆ విధంగా చంద్రుని యొక్క రూపు ఆ విధంగా కనబడుతుంది. ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆ యొక్క స్వామిని గనక సంబంధించి ఈశ్వరుని కానీ, అమ్మవారిని కానీ, విష్ణువుని కానీ స్మరించుకుంటే చాలు. నామాన్ని ఒక 11 సార్లు చంద్రుని చూస్తూ 11 సార్లు స్మరించుకుంటే చాలు. ఎంతటి పుణ్యం కలుగుతుందంటే ఆ చంద్ర దర్శన ప్రభావం వలన మనకు మన మనస్సు, మన శరీరం ఎక్కడో హైదరాబాదో, విజయవాడో, వైజాగ్, కరీంనగరో, రాజమండ్రిలో ఉంటుంది, కర్నూలులో ఉంటుంది, లేదా భూమిలో ఎక్కడ మనం ఉన్నా ఆ దర్శనం చేసుకుంటే అరుణాచల క్షేత్రంలో అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితము మన ఆత్మ వెళ్ళి అక్కడ దర్శించుకుంటుంది. మన ఆత్మ అక్కడ ప్రస్తుతమవుతుంది, ఉపస్థితమవుతుంది. ఇది అరుణాచలేశ్వరుని యొక్క దివ్య మహిమల సంబంధించిన దాంట్లో చెప్పబడి ఉందమ్మా, అరుణాచల వైభవంలో చెప్పబడింది. కాబట్టి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ముఖ్యంగా ఈరోజు గొప్పతనం ఏంటంటే విష్ణు భగవానుడు రూపమైనటువంటి కృష్ణుడు ద్రౌపదికి సంబంధించి అక్షయ పాత్రని ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవది గంగా ఉత్పత్తి జరిగింది. చాలా మంది ఈ వైశాఖ మాసంలో వచ్చే సప్తమి తిథిని గంగా సప్తమి, గంగా జయంతి అని అంటారు. కానీ వాస్తవానికి ఈశ్వరుని జటాజూటం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. ఈ రోజున బదరీ క్షేత్రంలో ఆ బదరీ నారాయణ యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే దీపావళి సందర్భంగా, ధనత్రయోదశి సందర్భంగా మూసివేసినప్పుడు ఎలాంటి పూలు పెట్టి ఉంటాయో, ఎలాంటి దీపారాధన ఉంటుందో అదే విధంగా మళ్ళీ అక్షయ తృతీయ రోజున అలాగే ఉంటుంది. పూలు వాడిపోవు, దీపం అలాగే వెలుగుతుంటుంది. బదరీ క్షేత్రంలో 108 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో ఈ అక్షయ తృతీయ రోజున వారికి శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందుకని ఈ రోజున చాలామంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఎవరికైనా కానీ వస్త్రదానం చేస్తే చాలా మంచిదమ్మా. బీద బిక్కి అందరికీ వస్త్రదానం, ఆహార దానం, అన్నదానం కూడా చేసినా చాలా గొప్ప విశేషము. నదీ స్నానం చేస్తే గంగా స్నానం చేయమని చెప్పబడింది. ఈ అక్షయ తృతీయ రోజున గంగ భూమి మీద అవతరించింది కాబట్టి నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదముగా చెప్పబడి ఉంది. మళ్ళీ మర్చిపోకుండా ఆ సంబంధించినటువంటి 11:15 నుంచి 11:50 మధ్యకాలంలో ఈ యొక్క సంబంధించినటువంటి దానాది కార్యక్రమం, ఉదక కుంభదానము, విసనకర్ర, చెప్పులు, మిఠాయిలు, గొడుగు ఇవన్నీ దానం చేయాలి. అలాగే తర్పణాది కార్యక్రమాలు కూడా చేస్తే పితృదేవతలకి సంతోషపెట్టిన వాళ్ళం అవుతారు. ఈ సమయంలోనే చేయండి, చాలా మంచిది. అది
పైగా రోహిణీ నక్షత్రము, సోమవారము, తదియ కూడి ఉన్నటువంటి రోజు. కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ రాదమ్మా. ఎప్పుడో మళ్ళీ 4-5 సంవత్సరాల్లో మళ్ళీ ఒకసారి వస్తుంది. 2020 కరోనా సమయంలో రోహిణీ నక్షత్రం బుధవారంతో కూడుకున్న అక్షయ తృతీయ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సోమవారంతో కూడుకున్న రోహిణీ నక్షత్రం అక్షయ తృతీయ రావడం చాలా గొప్పదని చెప్పవచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని అరుణాచల క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో 20వ తారీఖు రోజున ఉదయం 7 గంటలకల్లా ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున పరశురాముడి యొక్క జయంతి. రాముడు పునర్వసు నక్షత్రంలో ఎలాగైతే జన్మించాడో పరశురాముడు కూడా పునర్వసు నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నంలో 6 గ్రహాలు స్వక్షేత్రము మరియు ఉచ్చక్షేత్రంలో ఉండగా పరశురాముల వారు జన్మించారు. కాబట్టి రామావతారంతో సమానమైనటువంటి పరశురామావతారం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి అక్షయ తృతీయ రోజు జరగడం, దశమహావిద్యల్లో గొప్పదైనటువంటి మాతంగి అమ్మవారి జయంతి కూడా ఈ రోజు అవ్వడం చాలా గొప్పదైన విశేషము. కాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చమ్మా. ఎస్, అనేక విషయాలు ఉన్నాయి కదా గురుగారు. అక్షయ తృతీయ మనం మాత్రం బంగారం కొనాలి అనే ఫిక్స్ అయిపోతాం, కానీ గురుగారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. అండ్ ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఎన్నో దాన ధర్మాల గురించి కూడా గురుగారు చక్కగా విశ్లేషణ చేశారు. ఎవరికి ఏది అనుకూలమైతే అది చేయండి, ఈ రోజుని సద్వినియోగం చేసుకోండి. ఏది లేని వాళ్ళు గురుగారి ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల్లో అయినా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నా కూడా అంతే పుణ్యఫలం దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అంతా సద్వినియోగం చేసుకుంటాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.